ముద్దనపాలెం గ్రామం పంటపొలాల మధ్య దాగిన ఓ చిన్న గోడ రోడ్డు. ఆ రోడ్డుకు సంధ్య అవడం మొదలైనప్పటి నుంచే ఊరిలోని పెద్దలు చిన్నలు అన్నీ ఒక్క మాట చెబుతారు. ఆ రాత్రి టైంలో ఆ గోడ రోడ్డు మీద వెళ్ళినా వెనక్కి తిరిగి చూడకూడదు. ఎంత పెద్ద శబ్దం వచ్చినా ఎంతైనా పిలిచినా చూడకూడదు. అందరూ ఎందుకు అలా చెబుతారు అని ఆలోచించిన వారు చాలామంది. కానీ ఆ రహస్యం గురించి పూర్తిగా ఎవరు మాట్లాడరు. కేవలం నిశ్శబ్దంగా గడిపేస్తారు. ఒకరోజు చలికాలపు నవంబరు నెల. ఆకాశం మబ్బులతో నిండి ఉంది. పొలాల మధ్య వానపుము తడుస్తోంది. సీత అనే అమ్మాయి ముద్దనపాలెం వచ్చి వారం రోజులు కూడా కాలేదు. ఊరి భయాలు కథలు ఆమెకు తెలియవు. రాజు ఊరిలో అందరికీ తెలిసిన యువకుడు. కొద్దిగా ధైర్యంగానూ కొద్దిగా ధీమాగా కూడా. ఆ రోజు సాయంత్రం రాజు సీతతో కలిసి గోడ రోడ్డులోంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. చుట్టూ పొలాలు గడ్డి మైలు ముసురు వేసినట్లు అలజడిగా ఊగుతున్నాయి. ఓ పక్క గాలిలో కమ్మని మబ్బుల వాసన, మరో పక్క విరిగిపోయిన కొండలో నుంచి మసక వెలుగు చిమ్ముతుంది. దారిలో అరగంట దాటిన తర్వాత వెనక నుంచి గడియారం మోగినట్టు మృదువుగా చప్పుళ్ళు వినిపించాయి. అడుగుల చప్పుళ్ళు. రాజు ఓసారి ఆశ్చర్యంగా గమనించాడు. గాలి వేసే ధ్వని కావచ్చు అని మురిపించుకున్నాడు. కానీ సీత ఒక్కసారిగా నిలబడి నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసింది. రాజు గుండె ఒక్కసారిగా బిగిసిపోయింది. సీత చూడు వద్దు, చూడు వద్దు అని అనబోయేలోపు ఆమె కళ్ళు శూన్యంగా మారిపోయాయి. కళ్ళల్లో జీవం కనిపించకుండా పోయింది. ఎవరినీ చూడని చూపులతో ఆమె నెమ్మదిగా ముందుకు నడవడం మొదలుపెట్టింది. రాజు ముందుకు అడుగు వేసి ఆమెను పట్టుకోబోయాడు. కానీ ఆమె గాలిలో లాగే కదులుతోంది. అడుగులు నేలని తాకనట్టు, ఒక అపరితపమైన శబ్దం కూడా లేకుండా. రాజు చుట్టూ చూశాడు. పొలాల్లో గడ్డి మైలు ఒక్కసారిగా శబ్దం లేకుండా కదలడం మానేశాయి. గాలి బలం దూరిపోయినట్టు మౌనం. ఆ మౌనంలో వెనక నుంచి మళ్ళీ ఒక పదమని వస్తున్న అడుగుల ధ్వని. రాజు గుండె గుదిబండలా మోగసాగింది. పొలాల మధ్య నుంచి ఓ నల్లని సిలువ లాంటి ఆకృతి వచ్చేస్తోంది. రాజు గమనించాడు. ఆ ఆకృతి నెమ్మదిగా దగ్గరికి వస్తోంది. ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. కాని చేతులు పొడవుగా వేలాడుతున్నాయి. కాళ్ళు నేలని తాకడం లేదు. తెల్లటి వస్త్రము చిందరదండరగా వేలాడుతోంది. అప్పుడు ఆ ఆకృతి నెమ్మదిగా అశ్రద్ధగా పలుకింది. ఓ మారు, నన్ను చూడండి. ఆ శబ్దం మామూలు గొలం కాదు. అది ఏదో పాతకాలపు గాలి గుండె మీద గీసినట్టు శీతలంగా చలించిపోతూ వినిపించింది. రాజు నోరు తెరిచి ఊపిరి ఆగిపోయినట్టుగా నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. వెనక్కి తిరిగి చూడకూడదన్న మాట గుండెల్లో మోగిపోయింది. అడుగు దూకాడు. పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెత్తుతున్నప్పుడు వెనక నుంచి మరొకసారి వినిపించింది. ఈసారి మరింత దగ్గరగా, మరింత బిగువుగా. ఓ మారు, నన్ను చూడండి. రాజు చెవులు మూసుకున్నాడు. కానీ శబ్దం చెవులలోనూ గుండెలలోనూ ప్రతిధ్వనిస్తూ మిగిలిపోయింది. వాతావరణం చీకటిలో కరిగిపోయింది. పంటపొలాల గడ్డి మైలు చలించిపోయాయి. ఇక్కడ నుండో పిచ్చిగా గగురించిన నవ్వు వినిపించింది. పరుగు తీయగా ముందు పొలాల చివర్లో కంచె ఎదురైంది. దాన్ని దాటి పరుగెడతాడనుకున్నాడు రాజు. కానీ ఒక్కసారిగా కాళ్ళు బలహీనంగా మారిపోయాయి. గుండెలో బరువు పెరిగినట్టు అనిపించింది. నిద్రలో నడిచినట్టు ఓ నిమిషం తికమక పడిపోయాడు. చుట్టూ చూశాడు. పొలాల నడుమలో తెల్లటి దుస్తులు వేసుకున్న ఆమె, చెవులు లేకుండా, కనులు నల్లగా పసిగ్గా మెరిసేలా ఎదురుగా నిలబడి ఉంది. రాజు గుండె గుబురుమని చచ్చిపోయినట్టు ఫీలయ్యాడు. తర్వాత ఒక్క క్షణం భయం నిండిన కేక. మరుసటి రోజు ఉదయం ఊరివాళ్లు పొలంలో రాజు శవాన్ని కనుగొన్నారు. ఆయన ముఖం చిట్లిపోయినట్టు కనిపించింది. గలం బిగుసుకున్నట్టు, కన్నులు గోడలు చుట్టూ చూసినట్టు గట్టిగా తెరిచిపోయాయి. చేతులు నేలపైనే విరిగిపోయినట్టు తలపడ్డాయి. ఊరి పెద్దలు మౌనంగా నిల్చున్నారు. పక్కనే సీత కూర్చొని ఉంది. ఆమె కళ్ళు మాత్రం ఇంకా ఆ శూన్యపు చూపుతోనే ఉన్నాయి. ఆ చూపులో జీవం లేదనిపించింది. పచ్చని పొలాల నడుమ సీత ఒంటరిగా గాలి పీల్చుకుంటోంది. కానీ లోపల ఏమిటో తెలియని నిశ్శబ్దం. ఆ రోజు నుంచి ముద్దనపాలెం వాళ్ళందరూ మరోసారి గుర్తుపెట్టుకున్నారు. ఆ గోడ రోడ్డులో వెనక్కి చూసిన ప్రతి ఒక్కరూ తమే చివరిసారి చూస్తారు.